క్రైస్తలో మనం ఎక్కువగా ఎప్పుడు భయపడతాము? ఒంటరిగా ఉన్నప్పుడు భయపడతాం, ఇబ్బందుల్లో భయపడతాం, ఇరుకులో భయపడతాం, బలహీనతలో భయపడతాం, కొన్ని ప్రతికూల పరిస్థితులు శ్రమను వచ్చినప్పుడు భయపడతాం. ఎందుకు అంటే ఈ పరిస్థితులలో నాకు సహాయం చేయవారు ఎవరు లేరు, నన్ను ఆదుకునేవారు ఎవరు లేరు, నాకు తోడుగా నిలిచేవారు ఎవరు లేరు, నన్ను ధైర్యపరిచేవారు కూడా ఎవరు లేరు అని. మనకు సహాయం చేయని వారిని బట్టి, ఎవరు లేని దాన్ని బట్టి, అవసరత తీరని దాన్ని బట్టి మనం భయపడతాం. అయితే భక్తుడు చెప్తున్నాడు, ప్రభు నా సహాయుడు, నేను భయపడను అనేసి. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడండి. దేవుడు నీకు కూడా సహాయుడుగా ఉన్నాడు, నాకు సహాయుడుగా ఉన్నాడు. ఏ ఒంటరి స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ బాధలో నువ్వు ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ భయముతో నువ్వు ఉన్నావో, ఆ భయం నుంచి విడిపించుటకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనకు సహాయం చేసే దేవుడి మీద ఆధారపడి ధైర్యంగా ఉందాం. మనకు సహాయం చేయలేని, మనకు తోడుగా లేని మనుషుల వైపు చూసి కృంగిపోక, మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేసే దేవుడి మీద ఆధారపడుతూ ధైర్యంగా ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు, ఈ వాక్యాలు మీకు ఆశ్చర్యకరంగా ఉంటే ఇవి అనేకులకి షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.